రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు అన్ని కోణాల్లో చర్చిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధరణి అక్రమాలపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరుగుతోందని, పేదల ప్రభుత్వ భూములు కాజేసిన వారిపై చట్టం ముందు నిలబెడతామన్నారు. నిషేధిత జాబితాలో ప్రభుత్వం కొత్తగా అంగుళం భూమి చేర్చలేదని స్పష్టం చేశారు. భూముల ధరల సవరణతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం సుమారు 20% వరకు పెరిగినట్లు పొంగులేటి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా లబ్దిదారులకు తుది బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 85,000 ఎకరాల అసైన్డ్ భూములపై సమగ్ర విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని కోణాల్లో ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, ఎవరికీ అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించే ప్రశ్నే లేదని, నిబంధనల ప్రకారమే ప్రతి నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి వివరించారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని భూములు కాజేసిన వారిపై ఉక్కుపాదం మోపుతామన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధరణి నుంచి భూభారతి వరకు భూ లావాదేవీలన్నీ ఫాస్ట్ ట్రాక్ విధానంలో విచారణ జరుగుతున్నాయని, అక్రమాలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని సచివాలయంలో మీడియా ప్రతినిధుల చిట్చాట్లో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా భారీగా అక్రమ మ్యూటేషన్లు, ప్రభుత్వ భూముల బదిలీలు జరిగాయన్నారు. ఎవరి హయాంలో ఎంత భూమి నిషేధిత జాబితాలో చేరిందో తేలుస్తామని పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు నిషేధిత జాబితాలో ఎంత భూమి ఉంది, ఆ భూములను ఎవరు, ఎప్పుడు, ఏ కారణాలతో చేర్చారు, తర్వాత ఎందుకు తొలగించారు వంటి అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుగుతోందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అంగుళం భూమిని నిషేధిత జాబితాలో చేర్చలేదని చెప్పారు. ధరణి పోర్టల్లోని జాబితానే హైకోర్టుకు సమర్పించామని, వివాదాలు లేని ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అబద్దమని పొంగులేటి పేర్కొన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు. ఇప్పటికే 276 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, ప్రతి సర్వే నంబర్కు ఆధార తరహాలో భూధార నంబర్ కేటాయిస్తామని చెప్పారు. సర్వేపై ప్రజల నుంచే విశేష స్పందన లభిస్తోందని, కేవలం 2% మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని పొంగులేటి వివరించారు. క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్లను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కొల్లూరులో గత ప్రభుత్వం నిర్మించిన 2 పక్కా ఇళ్లల్లో వర్షం వస్తే నీళ్లు కారణం నాణ్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఆ ఇళ్లకి మరమ్మతులు చేయిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నిధులు విడుదల చేయకపోయినా లబ్దిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తుది బిల్లులు చెల్లిస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. భూముల మార్కెట్ విలువలు సవరించిన తర్వాత ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే 10-20% వరకు అధిక ఆదాయం వచ్చిందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు.